మత్తయి 1వ అధ్యాయము 19-21 వచనాలు చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను పరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించున్నది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. అయ్యగారు మహాకృపను బట్టి ఈ రీతిగా ఆన్లైన్లో కలుసుకొని ప్రభుపేట ప్రార్థనలు చేసి పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరిచే మహాకృప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా అల్లూరులో ఏర్పాటు చేయబడిన యూసీవై టీం ద్వారా జరిగిస్తున్న పరిచయాలన్నింటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రత్యేకంగా ప్రతి ఆదివారం కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నారు. అవును, ఈ ఆఖరి దినాల్లో ఉంటున్న మన యొక్క బాధ్యత లేకుంటే మన పనంతా ఏంటంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో, మహిమలో దిగివర్ధిల్లాలి. అదే సందర్భంలో అనేక ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాల్సిన వారిగా ఉన్నాం. అవును, ఈ రీతిగా మనము మరి ఒకరికొరకు ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోయే ఈ మహాకృప భాగ్యం దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రత్యేకంగా ఈ దినాన మరి మీతో వాక్యం పంచుకునేదానికి నాకు అవకాశం ఇచ్చిన మరి ఈ షో టీంకి నడిపిస్తున్న సహోదరికి మా కుటుంబ తరఫున చెప్తా ఉన్నాం. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుకున్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. రాజులైన అధిక సమూహంలోనికి మీరు మార్చుకుందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ భూలోకంలో పాపభూయిష్టమైన శరీరంలో సాతాను రాజ్యమైన లోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు. అవును ప్రభా, మీ వాక్కులు గ్రంథస్థం చేసి మా భాషలో మేము చదువుకొని అర్థం చేసుకునే రీతిగా మీరు మాకు అనుగ్రహించారు. మీ పరిశుద్ధాత్మని మీరు మాకు బోధకుడుగా అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా సందర్భాల్లో మీ దాసులు మా మధ్యకు తీసుకొచ్చి మీ లేఖనంలో నుండి అనేకమైన సత్యాలు మీరు మాకు బోధిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి మీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ప్రత్యేకంగా సందర్భంలో మరొకసారి అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకుని ఈశ్వర టీంని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ టీం ద్వారా జరుగుతున్న పరిచయాలన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు గట్టి పెంపు చేయండి, మీ నామను కనపరచుకోండి. దీనిదాసును జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఏ మాటలైతే పలకాలనో ఆ మాటలే పలుకుటకు సహాయం చేయండి. నాకు మరి నా మాటలు ఎవరికి అర్థం కావు, నా శక్తి కూడా చాలా కొంచెం అని మీరు ఎరుగుదరు. మీరు సహాయం చేయకపోతే మాకు సహాయం దొరకదు. కనికరం చూపించండి, సహాయం చేయము. సమయాన్ని కూడా మీరు స్వాధీనం ఉంచుకోను. ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయం చేయండి. ఆటంకపరచాలని ప్రయత్నం చేసే ప్రతి అంధకార శక్తులను నదిలేని యేసునామములో గద్దిస్తూ ఉన్నాం. విశ్వాసంతో మమ్మల్ని మీ యొక్క నిబంధన రక్త ప్రోక్షణ కిందకు తీసుకొచ్చుకుంటా ఉన్నాం. మీ దేవునితో నింపండి. మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినాల్లో మనము డిసెంబర్ మాసంలో ప్రవేశించాము. డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ కూడాను యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మకు సంబంధించిన విషయాన్ని గురించి ధ్యానించుకుంటూ ఇలాగా మనం సాగిపోతూ ఉన్నాం. నేను కూడా ఇంతకుముందు వారంలో నేను చెప్పినట్టు జ్ఞాపకం ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ జన్మ సంబంధించిన విషయంలో మరి మనకు అనేకమైన విషయాలు, అంటే ఒక్కొక్క లేకుంటే వ్యక్తులను గుర్చిన విషయాలు గుర్తినేమి,
మరి ఆ సందర్భాలను గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా ఆత్మ సంబంధమైన పాఠాలు మనం నేర్చుకోగలము. అవును, దేవుని వాక్యము అక్షరార్థంగా సత్యమే. అదే సందర్భంలో ఆత్మ సంబంధమైన అనేకమైన పాఠాలు మనం నేర్చుకోగలము. మరి నాకు జ్ఞాపకం ఉంది, పోయిన వారము బహుశా నేను జ్ఞానులు మరి అంతకుముందు కూడా కాపర్ను గురించి కూడా చెప్పినట్టు పెద్ద జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ వచ్చారు. ఎలాగొచ్చారు? నక్షత్రాన్ని చూచి దాన్ని వెంబడించి వచ్చారు. యెరూషలేముకి వచ్చినప్పటికీ వాళ్ళ దృష్టి ఆ యొక్క నక్షత్రం నుంచి డైవర్ట్ చేసుకొని ఏ రోజు ఇంటి మీద పడింది. ఏమి? రాజు కదా, యూదుల రాజు కదా, రాజు కుటుంబంలో పుట్టి ఉంటాడు. ఇలాగూ చాలా సందర్భంలో మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడవలసిన మనము ఈ రీతిగా మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ప్రక్కదారిని పోయేదానికి ఆస్కారం ఉంటా ఉంది. సరేలే, మన బుద్ధిహీనత ఆయనకు తెలుసుగా, తిరిగి మళ్ళీ మంచి దారికి తీసుకొచ్చి ఆయన సంతోషాన్ని మన జీవితంలో అధికంచేస్తాడు కదా. ఇదే కదా దోతలు కూర్చున్న విషయంలో వాళ్ళు ఒకసారి ఆ జ్ఞానులు కూర్చున్న విషయంలో మనం చదువుకున్న విషయం ఏంటి? వాళ్ళు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై, ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 కలిసే ఉండాలి మన తెలుగు బైబిల్లో. అక్కడ వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితులై, ఎందుకు అత్యానంద భరితులైనారు? బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం కాదు, ఎట్లా పోవాలో ఏం చేయాలయ్యో మనం పొరపాటు చేసామని వాళ్ళ బుద్ధిహీనత వాళ్ళు చంపలేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ ఆ నక్షత్రాన్ని వాళ్ళకు చూసినట్లు చేసినటువంటి అత్యానంద భరితులై ఆ నక్షత్రాన్ని వెంబడించి మరి ఇంట్లో ఉన్న బాలుడైన యేసయ్యని దర్శించి ఆయన ఆరాధించినట్లు మనం చూస్తూ ఉన్నాం కదా. వాడు అర్పించిన బంగారు సాంబ్రాణి బోళం. మరి ఆరాధన అన్నప్పుడు ఇట్లా నేను ఏమంటానంటే, ఒకవేళ మనము ప్రతిదినము కూడాను సోమవారం నుంచి శనివారం వరకు కూడాను విశ్రాంతి లేకుండా మరి అన్నాహారాలు మాని కూడాను ఆ ప్రాంతాలకి ఈ ప్రాంతాలకి వెళ్ళి అనేకులకి సువార్త ప్రకటన చేస్తే కూడాను ఆదివారమున తప్పక సంఘంగా చేరవచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణదాత అయిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరిచేయాలని దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం. ఇంకో మాట చెప్పాలంటే ఆయన కోరిక కూడాను. నేను అనుకుంటాను సర్వసాధారణంగా యేసయ్య హృదయాన్ని, తండ్రి అయిన దేవుని హృదయాన్ని సంతోషపెట్టే మనం చేసే ఏ త్యాగపూర్వకమైన కార్యం కంటే కూడాను ఆదివారమున సంఘంగా చేరి వచ్చి ఆయన ఆరాధించుట ఎక్కువ సంతోషాన్ని కలుగు చేస్తుంది. ఈ పాఠాన్ని నేను లూకా సువార్త 17వ అధ్యాయంలో యేసు ఒక సాదృశ్యం చెప్పినాడు. 7వ వచనం నుండి మనం 10వ వచనం చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడిందంటే, మీలో ఎవరికైనా దున్నేవాడు కానీ మేపేవాడు కానీ ఉంటే అతడు పనంతా పూర్తి చేసి సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ఆ యజమానుడి ప్రభు, నువ్వు నేను చెప్పిన పని పూర్తి చేసావు కనుక వెళ్ళి విశ్రాంతి తీసుకోపో అని అడగట. ఏమంటాడు? నీవు ఆహారం సిద్ధపరిచి నీ నడుము కొట్టుకొని నాకు వడ్డించు, నేను తిన్న తర్వాత పోదులే అంటే ఈ మాట చెప్పింది ఎవరు? సాధు చెప్పింది మన ప్రభుని యేసుక్రీస్తు. అంత కఠినుడా? శిష్యుల యొక్క పాదాలు కడిగి అంతగా తను తగ్గించుకున్న ఆ యేసయ్య ఈ మాట ఎందుకు చెప్పాడంటే ఆయన హృదయంలో ఉన్న ఆశ, కోరిక ఇందాక అన్నట్టు మనము ఆయన కొరకు చేసే ఏ త్యాగపూర్వకమైన కార్యం కంటే కూడాను ఆయన హృదయాన్ని అధికముగా సంతోషపెట్టేది ఏంటి అంటే మనం పొందిన రక్షణకై ఆయన్ని స్తుతించి స్తోత్రం చెల్లించి ఆరాధించేది గొప్ప సంతోషం. అంటే ఆయన కోరుకున్న ఆహారం అది. అది ఎట్లా తెలుస్తుంది, అర్థం చేసుకున్నానంటే కింద
11వ వచనం నుండి 19వ వచనం వరకు 10 మంది కుష్ఠరోగులను బాగు చేసిన ఆ అద్భుతం గ్రంథస్థం చేయబడింది. 17వ వచనం ఏం రాయబడిందంటే, ఆ 10 మంది శుద్ధులైరి కారా, మరి వాళ్ళెక్కడ ఎన్నుడు తప్ప దేవునికి మహిమపరిచేదానికి వేరే వాళ్ళు రాలేదే. అంటే ఆయన హృదయం ఉండే కోరిక, ఆశ అంతా ఏంటంటే స్వస్థత పొందిన ఆ 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పాలనేది ఆయన హృదయం ఉండే వాంఛ, కోరిక కదయ్యా. ఇప్పుడు ఆరాధించారు. ఎవరు? జ్ఞానులు ఆరాధించారు. అలాగే గొల్లవాళ్ళు కూడాను వచ్చి మరి వారు మరి వాళ్ళకి తెలియచేసిన సమాచారం అంటే దేవదూత వచ్చి వాగ్దానం చేశారుగా. దేవదూతలు కూడా మరి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించారుగా. మరి ఇవన్నీ మనం చూసుకున్నప్పుడు మనం నాకు అన్నాడు మరి మనము దేవదూతలు నిరంతరము కోట్ల కొలది దేవదూతలు నిరంతరము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుతూ ఉంటే ఆయన వారందరికంటే కూడాను అధికంగా మన స్తుతులను కోరినాడయ్యా. అందుకనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ మహామహిమయుడి యేసుక్రీస్తు నామమున నరుడుగా ఈ భూలోకానికి వచ్చి మన పాప క్షమాపణ కొరకు ఏ కార్యం జరిగించాలని ఆ కార్యం జరిగించి ఆయన తిరిగి పరలోకన ఆరోహణ అయిపోయినాడు. అంటే వారందరికంటే కూడాను మన దగ్గర నుంచి మన తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆశించే కోరిక, గొప్ప కోరిక ఏంటంటే రక్షణ పొందిన మనందరం కూడా ఆయన్ని నిరంతరం ఆరాధించేవారుగా ఉండాలి. నిరంతరం అనే మాట జ్ఞాపకం వచ్చింది కనుక నిత్యత్వంలో మనం చేయబోయే కార్యాల్లో ఒక కార్యం, ఘనమైన కార్యం ఏంటంటే నిరంతరం కూడా ఆరాధిస్తూనే ఉంటామయ్యా. మనకు అంటే మనం రక్షించే దాని కొరకు దేవుడు కలిగి ఉన్న మహా గొప్ప సంకల్పము ఒకటొకటి 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 తెలియపరచబడుతూ ఉంటే నిరంతరం స్తోత్రాలు చెల్లిస్తూనే ఉంటాము. నిత్యత్వంలో మనం జరిగించే కార్యాల్లో ఒక కార్యం కదా. ఆరాధించారు, దేవదూతలు ఆరాధించినారు. మరి గొల్లలు స్తోత్రాలు చెల్లించినారు. వాడు చూసిన విషయాన్ని మరి మరియమ్మకు తెలియజేసి మరియమ్మ తన హృదయంలో భద్రపరుచుకుంది. వాళ్ళు పోతూ ఆ విషయాన్ని ప్రకటన చేసిపోతా ఉన్నారు. సరే, ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా జ్ఞాపకం వస్తుంది కనుక ఆ విషయం కూడా జ్ఞాపకం చేసి మన వాక్య భాగానికి వెళ్ళిపోతాం. అదే లూకా సువార్త 10వ అధ్యాయంలో మరి మంచి సమరుని యొక్క సాదృశ్యం చెప్పాడే ప్రభు. ఆ మంచి సమరయుని సాదృశ్యంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే అయ్యా, ఎందుకు మాట అంటున్నానంటే మన తెలుగు బైబిల్లో అంత స్పష్టంగా లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్ చదువుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. అందుకనే యవ్వనస్తున్న బిడ్డలతో నేనేమనుకుంటానంటే, అయ్యా కనీసం మీరు 2 భాషలు ఉండే బైబిల్ చదువుకోనండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో తెలుగు బైబిల్‌లో చాలా శ్రేష్టమైన తర్జుమా ఉంటాది. కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్‌లో మంచి తర్జుమా ఉంటాది కదా. ఇంగ్లీష్ తర్జుమాలు చదువుకున్నట్లయితే వారు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతూ ఉన్నారని రాయబడింది. అంటే యెరూషలేములో వాళ్ళు ఆరాధించి దిగిపోతూ ఈ దొంగల చేత చిక్కిన ఆ వ్యక్తిని చూసి కనీసం కాస్త కూడా అతని మీద దయ చూపించినట్టు కనపడట్లేదు. ఎందుకంటున్నా అంటే విశ్వాసులైన మనం ప్రతి ఆదివారము తప్పక సంఘంలో చేరి ప్రభుని ఆరాధిస్తాము. మిగిలిన రోజుల్లో ఏమి పట్టించుకో. అలా కాదు. ఇట్లాగా దేవుని యొక్క మహా గొప్ప సంకల్పం ఏంటి? అక్కడ ఉపవనంలేమో మరి సోమవారం నుంచి శనివారం దాకా, ఉదయం నుంచి సాయంకాలం దాకా ఇక్కడికి వెళ్ళి సువార్త ప్రకటన చేసి అనేకుల్ని రక్షణలోకి తీసుకొస్తే కూడాను ఆదివారమున ప్రభు సన్నిధి చేరి ఆయన ఆరాధించాలి దేని యొక్క కోరిక. ఇక్కడ మంచి సమరయుని యొక్క ఉపమానంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఇలాగ ఆరాధిస్తే నేను సరిపెట్టుకొని మిగతా రోజుల్లో అవసరంలో ఉన్న వారికి ఏమి సహాయం చేయకూడదని కాదు.
నిజం చెప్పాలంటే నువ్వు రక్షణ పొందినావు అనే దానికి రుజువుల్లో ఒక రుజువు ఏంటంటే ఇలాగా సత్క్రియలు, మంచి కార్యాలు చేయడము. ఇక ఈ విషయాన్ని రక్షణ పొందిన మనము నీతిలో, భక్తిలో, పరిశుద్ధతలో ఇదికి వర్ధిల్లాలి. రెండవది అనేక ఆత్మ రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి. నిజమే, ఎవరు ప్రార్థన చేస్తే పరిభారం కూడా వాళ్ళ మీద పెడతాడులే. అయితే నాలాంటి ముసవాళ్ళు మరి ఇక్కడికి ఎక్కడికి వెళ్ళి కనీసం వాకింగ్ కూడా పోలేనుగా, కరపత్రాలు కూడా పంచలేనుగా. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాలాంటి వృద్ధులు చేసే పని ఏంటంటే ప్రార్థన చేయడమే. సర్లే, మరి మనం ప్రార్థన చేస్తే వేరే దైవజనుల్ని పంపించి వాళ్ళని రక్షణ తీసుకొస్తాడు. వాడు రక్షింపబడిన వలన వచ్చే బహుమానము మనకు రావాల్సిన డబ్బుని మన అకౌంట్లో వేస్తాడులే. విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ మిగిలిన ఈ కొంచెం కాలం ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ప్రత్యేకంగా యోసేపును కూర్చిన విషయాలు 2-3 తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నానయ్యా. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో అంటే నీతిమంతుడైన యోసేపు కదా. సరే, 22వ వచనం నుంచి కూడా చదువుతాను. మొదటి అధ్యాయంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కరుణకు ఆమె నిలుపుకున్నాను. అతడు ఆ కుమారునికి యేసుని పేరు పెట్టెను. మరి నీతిమంతుడైన యోసేపు 19వ వచనం నాయన. సరే, 18 కూడా చదువుతాను. యేసుక్రీస్తు జన్మ విధం ఎట్టనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపులకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మమున గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను వెళ్ళడానికి ఉద్దేశించెను. నీతిమంతుడైన యోసేపు అంటే వారు ఇద్దరు వివాహం కాకముందే, ఎంగేజ్మెంట్ అయిపోయింది, వివాహం కాలేదు. వారు ఏకం కాకముందే గర్భవతి అయ్యేటప్పటికి ఇతడు ఆమెని విసర్జించాలనుకున్నాడు. రహస్యముగా, అవమానపరచకుండా. చూడండి, నీతిమంతుడైన. అప్పుడు ప్రభు ఆయనకు ప్రత్యక్షమై ఆయన దర్శనం ద్వారా తెలియచేసిన విషయం. దర్శనము అనే మాట కూడాను ఈ వాక్య భాగం మనం చూసినట్లయితే ఇక్కడ దాదాపు 5 పర్యాయాలు రాయబడి ఉందయ్యా. మరి ఇక్కడ ఈ మత్తయి సువార్తలోను, తర్వాత మరి లూకా సువార్త కూడా ఉన్నాయి. ఈ సందర్భం అంటే 5 పర్యాయాలు దర్శనం తెలియచేసి మరి నీవు భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. కనుక దేవుడు మనతో మాట్లాడే విధానాలు చాలా ఉన్నాయి. ఒకటేమో అప్పుడు జ్ఞానం విషయం మనం చూద్దాం కదా. జ్ఞానంతో ఏం చేసినాడు? ఆ నక్షత్రం అంటే నక్షత్రాలు ఏంటి? వాళ్ళు గ్రంథాల్లో రాయబడిన విషయాలను చూసి మరి తెలుసుకొని అలాగా దేవుని వాక్యం మనం చదువుకున్నప్పుడు ఇలాంటి వాటిని బట్టి మనము దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నడిపించే విధానం మనం నేర్చుకుంటాము. మరి గొర్రెలకైతే దేవదూత తెలియజేసినట్టుగా అట్లాగా దేవుడు కూడా నేరుగా తన స్వరం ద్వారా మనం మాట్లాడతాడు కదా. మరి చాలా కాలం క్రితం అంటే దాదాపు సంవత్సరం పైన అయిపోయింది అనుకుంటానులే. సంవత్సరం పైన 1.5 సంవత్సరం అయిపోయింది. నాకు తారీఖు కూడా గుర్తుంది. జూలై 24, 2024లో మా ఆవిడ ఆమె ప్రసంగం చేసింది, సాక్ష్యం చెప్పింది ప్రసంగం ముందు. ఏమన్నది? ఇక్కడ దేవుడు నాకు తెలియచేశాడు ఏంటి?
మనకు ఒక నిరీక్షణ కలదు. ఏంటో నిరీక్షణ? మనము ఆయన అక్కడ కలుసుకుంటాము. ఆ స్వరం ఉన్నది. ఇది నాకు దర్శనమా, కళ అనుకుంటే అదే ప్రకారం జరిగించి ఆమెను రక్షణలోకి తీసుకొచ్చుకున్నాడు. అట్లాగూ దేవుడు ఇలాగా దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన తన దూతలను పంపించి మరి తెలియచేస్తాడు. మరి ఇలాగా కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడా మనకు ఆయన తెలియచేస్తూ ఉంటాడు. కానీ వీటన్నిటికంటే అంటే ఇప్పుడు మరి శ్రేష్టమైన విధానము, కల్తీ లేని విధానం అంటే దేని వాక్యమేనయ్యా. ఎందుకు మాట అంటున్నానంటే ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయం మొదటి 3 వచనాలు 4వ వచనాలు చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంది. మీలో ఒకవేళ కళ్ళ కనేవాడు కానీ ప్రవక్త కానీ ఉంటే అతడు ఆ విషయాన్ని చెప్పినాడు. ఆ కళ ప్రకారమే జరిగింది. అయినా దాని భావం ఏంటంటే జీవము గల దేవుని విడిచిపెట్టి మీరు దూరంగా పొండి, విగ్రహాలను పూజించండి అంటే అది మీరు నమ్మవలసిన అవసరం లేదు. అంటే ఎందుకు ఈ మాట అంటే ఇలాగా కళల్లోనూ, దర్శనాల్లోనూ ఇలాగా దొంగదారి పట్టించే దానికి ఆస్కారం ఉంటా ఉంది. సరే, నేను కూడా 1999 నుండి ఒక చిన్న పుస్తకం రాస్తా ఉండేవాడినిలే. 2016లో మానేశా. ఎందుకు మానేసినా ఆ విషయం చెప్తాను. అంటే మొట్టమొదటి పుస్తకం రాసేదానికి నేను ఎప్పుడు కలలో కూడా నేను పుస్తకాలు రాసుకోవాలని అనుకోలే. అదే మరి సర్వసాధారణ చెప్తూ ఉంటానుగా. ఏమంటుంటానంటే, అయ్యా యవనస్తుల మిత్రులకు చెప్తుంటాను. అయ్యా నా పనంతా ప్రసంగాలు చేయటం కాదు, పుస్తకాలు రాయటం కాదు. దేవుడు నాకు అనుగ్రహించిన మహాకృప భాగ్యం ధన్యత ఏంటంటే వ్యక్తిగతంగా మనుషులతో మాట్లాడటము. వాళ్ళు క్రైస్తవేతరులో మరి నమ్ముతారో లేదో అది నా విషయం, నా పని కాదయ్యా. ఇలాగా నాకు దేవుడు అనుగ్రహించిన పరిచర్య ఇది అంటాను. అయితే నేను 1994 నుండి 97 వరకు త్రివేంద్రంలో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఫ్యామిలీ షిఫ్ట్ చేయాలి. ఫ్యామిలీ ఏమో చెన్నైలో ఉండింది. ఆ 3 సంవత్సరాలు నాకు పనంతా ఇంక వేరే పనేం లేదుగా. బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవడం, డ్యూటీకి వెళ్ళటం అంతే కదా. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12, 13, 14 అధ్యాయాలని 100 పర్యాల కంటే ఎక్కువ చదివానని చెప్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదయ్యా. అంత కఠినమైన అధ్యాయాలు కాదు. చదివిన తర్వాత నాకు బోధపడిన ఆ విషయాలు నేను రాసుకున్నాను. ఓహో! మరి మా 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 సంఘ పెద్దలంతా ఏమన్నారంటే దానికి ఏం టైటిల్ పెట్టానంటే అన్య భాషలు అవసరం టైటిల్ పెట్టా. పెడితే వాళ్ళందరూ ఏమన్నారంటే అవసరమానికి వచ్చిన మరి పెట్టన్నారు. అయ్యయ్యో! నేను వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు రాయలేదండి, మనోళ్ళ కొరకే రాశాను. అది 1999లో అంటే నర్సాపూర్‌లో విల్సన్ గారిని ఒక దైవజనుడు ఉన్నాడండి. నాకంటే పెద్దవాడు. ఇప్పుడు దాదాపు ఆయనకి 90 దాకా కూడా ఉండొచ్చు. ఆ దైవజనుడు ప్రింట్ చేసేదాన్ని. దాంట్లో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే మరి పరిశుద్ధాత్మ అంటే 12 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ఉంటారయ్యా. తర్వాత ఎవరైనా చదవగలరా? దయచేసి చూస్తారా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చదవగలరయ్యా? సరే, నేనే చదువుతానులే. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. చూడండి, అపోస్తలుడైన పౌలు భక్తుడు మరి ఆ భాషల వరాన్ని గురించి ఆయన మాట్లాడి చాలా విపులంగా రాస్తాడు కదా. ముందు వాటన్నిటికంటే ముందుగా ఒక హెచ్చరిక, డేంజర్, పిట్ ఫాల్ అందాం.
మరి నేను సముద్ర తీరంలో పుట్టినవాడిని కనుక నాకు తెలుసు ఆ పిట్ ఫాల్స్ అంటే భయంకరమైనవో. ఆ హెచ్చరికిస్తున్నాడు. ఏమంటున్నా అంటే, అయ్యా మీరు భాషలతో మాట్లాడే వరం కావాలని కోరుకుంటా ఉన్నారు, మంచిదే, కాదంటం లేదు. కానీ ఒక డేంజర్ ఉంది, జాగ్రత్త. ఏంటి ఆ డేంజరు? ఈ వాక్యం నుండంటే ప్రారంభంలోనే చెప్తాడు. ఏమంటే, దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తులను చెప్పడనియో, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువుని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే నువ్వు మాట్లాడే భాషలో మరి యేసు ప్రభుని చెప్పాలి. అలా కాకుండా యేసు శాపగ్రస్తుడు అని చెప్తే నేను చెప్పనండి అంటాడు. బాబు చెప్పు, నీకు అడిగి తెలుసు. నువ్వు మాట్లాడే భాష నీకు అర్థం కావట్లేదు, నీ తోటి విశ్వాసి కూడా అర్థం కావట్లేదు. ఐ అండర్స్టాండ్ యువర్ లాంగ్వేజ్. ఇన్ యువర్ లాంగ్వేజ్ యూ సే జీసస్ ఇస్ అకర్స్డ్. ఇప్పుడు చెప్పమ్మా ఎక్కడి నుంచి వచ్చింది? అందుకనే భాషతో మాట్లాడినప్పుడు ఆ మాట్లాడిన వ్యక్తి కన్నా అర్థం కావాలి, వినే వ్యక్తి తోటి సహోదరులకైనా అర్థం కావాలి. అలా కాకపోతే మీరు భాషలతో మాట్లాడవసరం లేదు, మాట్లాడకూడదు. ఇలాంటి పొరపాటు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఓ కొరింథీ సంఘం నుండి విశ్వాసులారా, మీరు విశ్వాసులే, రక్షణ పొందేవారి కాదంటలేదు. మీ అమాయకత్వాన్ని సాతానుడు సాధనగా తీసుకొని ఇలాగ యేసయ్యని కనపరిచేదానికి బదులుగా యేసు శాపగ్రస్తుని చెప్పేదానికి ఆస్కారం ఉంది కదయ్యా. కాబట్టి ఇట్లాగా దర్శనాలు ఎవరికి? ఈ యోసేపుకి దర్శనాలు కలిగినాయి. మరి ఇంకా యోసేపుని గురించి విషయం చెప్పాలనుకున్నా కానీ సమయం లేదు కనుక ఊరు క్లుప్తంగా 4 మాటలు చెప్పేసి ఆఖరి విషయాన్ని మీకు చెప్తాను. యోసేపు కదా, యోసేపు ఇలాగా మరి మరియమ్మను చేర్చుకొని ఆమె ప్రసవించిన తర్వాత ప్రభుకి సున్నతి చేయించిన సందర్భం, అలాగా మరి మరి ప్రతి పండుగకి, పస్కా పండుగకి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు యెరూషలేముకి పోయేవాళ్ళు. 12 ఏళ్ల వయసు అప్పుడు యేసుప్రభుని అక్కడ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి వస్తుంటే యేసుప్రభు రాలా. అక్కడున్న వాళ్ళతో ఆయన డిస్కస్ చేస్తా ఉన్నాడు దేని వాక్యం నుండి విషయాన్ని. ఇప్పుడు వీడు తిరిగి మళ్ళీ లేనప్పుడు మూడవ దిన అక్కడికి వెళ్ళినారు. ఏమయ్యా, నేను నీ తండ్రి నిన్ను గూర్చి దుఃఖపడతా ఉన్నావు, మా ఎందుకు ఆగిపోయాడంటే ప్రభు అన్నాడమ్మా, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా కదా. ఇదే విషయాన్ని కదా యోహాను సువార్త మరి ఆ యొక్క ఇది కానా విందులో నేను ద్రాక్షారసంగా మార్చినప్పుడు కూడా ప్రభు చెప్పాడుగా మరియమ్మతో, అమ్మా నా సమయం ఇంకా రాలేదని. అట్లాగా మరి ఈ యొక్క యోసేపు అన్ని సందర్భాల్లో కూడాను తండ్రిగా భౌతికమైన, అంటే ఆయనకి చిన్న వయసులో ఎలాగా అక్కడక్కడ ఏం రాయబడి అంటే అక్కడ నుంచి వచ్చి వారికి దేవుని దయందును మనుషుల దయందును వారికి లోబడి దేవుని దయందును మనుషుల దయందును ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు అని రాయబడినాయో. అంటే అట్లాగా యోసేపు మరియమ్మ యేసుక్రీస్తు కుమారు చిన్న బిడ్డ అయిన యోసేపు జాగ్రత్తగా చూసుకుంటా వచ్చినాడు. అంతేకాదు వాడిని పోషిస్తూ కూడా వచ్చినాడుగా, వడ్రంగి పని చేయటం. ఆయనకి తర్వాత యేసయ్య పుట్టిన తర్వాత 4 కుమారులు, కనీసం 2 కుమార్తెలు ఉన్నట్లు మనకు వాక్యం తెలియజేయబడతా ఉంది. అంటే ఇట్లాగా యోసేపు మరియమ్మ యేసుకిచ్చి తన చిన్న బిడ్డ అయిన యేసుక్రీస్తుని ఇలాగా ఆయన సంరక్షిస్తా వచ్చినాడు. సరేలే, 12 సంవత్సరాల వయసు తర్వాత యోసేపును గురించిన ప్రస్తావన లేదు. ఎంతకాలం బ్రతికినాడు మనకు గ్రంథం చేయబడలేదు. యేసుక్రీస్తు ప్రభు చిన్న వయసులో ఉన్నప్పుడే అతడు చనిపోయినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. తర్వాత 30 సంవత్సరాల వయసు వరకు యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంట్లో వడ్రంగిగా పని చేసి తన తల్లిని, తన సహోదరుని పోషించాడుగా. చూడండి, ఆయన దేవుడైండు కూడా మనిషిగా ఆయన బాధ్యతను ఆయన విస్మరించలేదయ్యా.
సరే, ఈ మాట కూడా నాకు జ్ఞాపకం వస్తుంది కనుక మరి యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిలువలో పలికిన మాట్లాడు జ్ఞాపకం మనకు తెలుసుగా. అమ్మతో మాట్లాడు తన యేసు ప్రేమించ కదా, మరియమ్మ పట్ల తన పిల్లల పట్ల ఆయన బాధ్యత కలిగినవాడుగా. సరే, మనం చదువుకున్న ప్రారంభంలోనే నీతిమంతుడైన యోసేపు, నీతిమంతుడు. ఎట్లాగైతే నీతిమంతుడు అంటే ఇతను పాత నిబంధన కాలానికి సంబంధించిన భక్తులు కింద తీసుకోవాలయ్యా. ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి పునరుత్థానుడైనంత వరకు ఎంతమంది అయితే భక్తులు అంటే భక్తులు, ఆ పాత నిబంధన భక్తులందరూ వాళ్ళందరూ కూడాను అంటే ఆఖరి వ్యక్తిని ఎవరు చెప్పుకోవచ్చు అంటే యేసయ్య కూడా సిలువ వేయబడిన ఒక దొంగ ఉన్నాడుగా. ఆ దొంగతో ఏం చెప్పినాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండవు. ఆ దొంగ తర్వాత కూడా ఒక యేసయ్య పునరుత్థానం కాకముందు ఎవరన్నా భక్తులు చనిపోతే వాళ్ళందరూ కూడాను భూమి యొక్క క్రింది అడుగు భాగంలో ఉండే ఆ పరదేశకు పోయేవాళ్ళు. ఇప్పుడైతే పరిశుద్ధులు మనం చనిపోతే భూమి కిందటి భాగంలో ఉండే పరదేశం కాదు, మూడో ఆకాశం ఉండే పరదేశకు మనం పోతాము. అంటే వారందరూ ఇక్కడ ఈ యోసేపుని పాత నిబంధన భక్తులకు మనం సాదృశ్యంగా చెప్పుకోవచ్చండి. శాసన భక్తుడే. అంటే యేసుక్రీస్తు అంటే పెంతెకోస్తు దినం దగ్గర నుంచి నమ్మిన మనమందరం కూడాను సంఘానికి సంబంధించిన వాళ్ళము. వీరందరేమో పాత నిబంధన భక్తులు కిందకొస్తారు. వీరు రేపు యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వీళ్ళందరూ స్నేహితులుగా పిలువబడతా ఉన్నారు. ఇలాంటి కన్యకుల్లాగా కూడా పోల్చుకుంటా ఉన్నాడు కదా. బాప్తిస్మ యోహాను కూడా తన గురించి సాక్ష్యం చెప్పుకున్నాడుగా. ఏమన్నాడు? పెళ్లి కుమార్తె కలిగిన వాడు పెళ్లి కుమారుడు, నేను ఆయన స్నేహితుడిని. కనుక మరి అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మొదటి 13 వచనాల్లో 10 మంది కన్యకలను గురించి చెప్పబడిందిగా. ఆ కన్యకలు ఎవరయ్యా అంటే ఆ వివాహానికి ఆహ్వానింపబడిన చెలికెత్తెలు కదా, స్నేహితులు, చెలికెత్తెలు. మరి అతడు నీతిమంతుడు. ఎట్లాగా నీతిమంతుడు అంటే ధర్మశాస్త్ర ప్రకారం మంచిగా జీవించిన వ్యక్తి. అయితే ఆ నీతిమంతులకును మనకు ఉండే వ్యత్యాసం ఉంది. ఆ నీతిమంతుడు వాళ్ళందరూ ఎందుకు భూమి యొక్క క్రింది అడుగు భాగాల్లో వాళ్ళు ఉన్నారంటే వారు పూర్ణమైన నీతిమంతులుగా తీర్చబడే నిమిత్తము ఇప్పటి వరకు యేసయ్య చనిపోయి సమాధి చేయబడి తిరిగి సజీవుగా లేచేంత వరకు కూడాను వాళ్ళు అక్కడ ఉండవలసి వచ్చింది. వాళ్ళు అక్కడి నుంచి విడుదల చేసిన కొరకు పూర్ణమైన క్రయదానాన్ని ఎవరి కొరకు? అందరి కొరకు. పాత నిబంధన భక్తుల కొరకు, సంఘకాలానికి సంబంధించిన మన కొరకు, రేపు శ్రమకాలంలో రక్షణ పొందుతారులేయో వాళ్ళందరి కొరకైన క్రయధనాన్ని, సంపూర్ణమైన రక్షణ భాగ్యాన్ని మనకు సంపాదించి ఇచ్చింది ఎవరయ్యా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. నీతిమంతుడు అంటే వారికంటే మరి చూడండి, వాళ్ళు ఆ నీతిమంతుడైన యోసేపు, మనము అంటే వాళ్ళు. అందుకనే పౌలు భక్తులు కూడా తన కూర్చున్న సాక్ష్యం చెప్పుకున్నా అంటే నేను ధర్మశాస్త్ర ప్రకారం అనుందులను. అయితే ధర్మశాస్త్రం వలన కలిగినట్టే అనుసరించి జీవించడం వలన కలిగే ఆ నీతి కంటే నేను యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం వలన కలిగే ఆ నీతిని నేను కోరుకుంటా ఉన్నానని చెప్పి విశ్వాసం ద్వారా ఆయన నీతిమంతుగా తీర్చబడ్డాడు. సరే, ఈ విషయం గురించి మాట్లాడుకుంటే కాస్త ఎక్కువ అవుతుంది కనుక ప్రస్తుతము మనం నేర్చుకునే ఇక్కడ నీతిమంతుడు అని యేసేపు నీతిమంతుడు. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఆ నీతిమంతులందరూ కూడా నుండి పాత నిబంధన కాలానికి సంబంధించిన ఆ నీతిమంతులు రేపు యేసుక్రీస్తు ప్రభు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వాళ్ళు చిలికత్తులు స్నేహితులు మాత్రమే అవుతున్నారు. అయితే మనమైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా విమోచించబడి ఆయన సంఘంలో చేర్చబడిన మనము పెండ్లి కుమార్తె. చూడండి ఎంత గొప్ప ధన్యతో. అంటే ఆ పాత నిబంధన భక్తులు శ్రేష్ఠులైన భక్తులు ఉన్నారు. అబ్బో! మరి పాత నిబంధనలు ఉన్న
ఆ యోసేపు జీవితం కూడా మనకు ఎంతో శ్రేష్టమైన పాఠాలు మనకు నేర్పిస్తాయిగా. మరి యోబు లాంటి భక్తులు, అంత శ్రేష్టమైన భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడాను ఆ పెళ్లి విందులో ఆహ్వానించబడిన స్నేహితులు, చెలికెత్తులే. మనమైతే సంఘానికి సంబంధించిన మనము యేసుక్రీస్తుని విశ్వసించున్న ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆ సంఘ వధువు, పెళ్లి కుమార్తె. ఎంత ధన్యతో చూడండి. కనుక ఈ దినాల్లో మన పనంతా ఏంటంటే రెండు పనులు. రక్షణ పొందిన మనము నీతిలో, భక్తుల్లో, పరిశుద్ధతలో ఎదుగువర్తులాలి. అదే సందర్భంలో అనేక ఆత్మ రక్షణ కొరకు సమయం అనకుండా అసమయం అనకుండా ప్రయాసపడాల్సిన వారికి ఉంటా ఉన్నాం. అయ్యా, నాకు ఈ సమయం ఇచ్చిన మరి ఈషియన్ టీవీ వారికి, నడిపిస్తున్న అమ్మకు, మరి కనెక్ట్ అయిన ప్రతి సహోదరుడికి కూడా మా కుటుంబం తరపున వందనాలు చెప్తా ఉన్నాము. ఈ రీతిగా మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకుని ముందుకు సాగిపోయే ఈ మహాకృపా భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించును గాక. అందరికీ వందనాలు. వందనాలు. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన ప్రియమ పరలోకపు గొప్ప తండ్రి, ఉన్నతమైన బలమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన చురుకైన మెలకువనిచ్చిన ప్రభువా, ఈ రీతిగా నా ప్రభువా నాయన యూసీవై టీంలో చేర్చిన ప్రభువా నాయన, ప్రతిదినము నాయన నీ ఆత్మీయ ఆహారాలను పొందుకునటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. చేరవచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, ముందున్న సమయం అంతా కూడా నా ప్రభువా, జరిగిపోయిన సమయం అంతా కూడా నా ప్రభువా నీ పాదాల దగ్గర ఉంచిన ప్రభువా నాయన, మేమునైనా శ్రేష్టమైన వాక్యాలతో నాయన మేము హృదయాలు నింపుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. జరగబోయే తండ్రి నాయన ప్రార్థనల్లో కూడా నాయన మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి నాయన, ఇప్పుడు తండ్రి నాయన దినాల్లో నా ప్రభువా పుట్టుక దినాలను బట్టి నాయన మేము నాయన నేర్చుకుంటుండగా ప్రభువా, ఆత్మదేవా నాకు మంచి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అవును ప్రభువా, నిరంతరం నాయన నేను మేము ఆరాధించే వారంగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. నీతిలోను భక్తిలోను పరిశుద్ధాత్మలోను నాయన మేము నా ప్రభువా నాయన యేసు పుణ్యనామంలో బతిమిలాడి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.